Good morning. I am K. Ranjalakshmi, lecturer in Political Science, JVR Government College, Sattupalli, Khammam district. ఈరోజు చర్చించబోయేటువంటి అంశం రాష్ట్రపతి ఎన్నిక విధానం. భారత రిపబ్లిక్ ప్రథమ పౌరుడు, భారతదేశ అధ్యక్షుడు రాష్ట్రపతి. భారతదేశ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి రాష్ట్రపతి రాజ్యాధినేత అని చెప్పచ్చు. భారతదేశం యొక్క సమైక్యతకు సమగ్రతకు ఆయన ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యానికి ప్రతినిధి. విభిన్నమైనటువంటి భారతీయ ప్రజల యొక్క ఆశయాలు ఆకాంక్షలకు ప్రతిరూపం అని చెప్పచ్చు. ఈ విధంగా ప్రజాస్వామ్య చరిత్రలో భారత రాష్ట్రపతి స్థానం అత్యంత గౌరవప్రదమైనదిగా రూపుదాల్చింది. మన రాజ్యాంగంలో చూసినట్లయితే నిబంధన 52 అనేది ఒక సామాన్యమైనటువంటి వాక్యం. అది భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని, తర్వాత 53 నుంచి 62 వరకు గల నిబంధనల్లో రాష్ట్రపతి పదవికి అర్హతలు అనర్హతలు, అదేవిధంగా ఎన్నిక విధానము, గడువు, తొలగింపు పద్ధతి మొదలైనటువంటి విషయాలను ప్రస్తావించడం అనేది జరిగింది. ఇక్కడ రాష్ట్రపతి హోదా చూసినట్లయితే ప్రపంచ రాజ్యాల్లో ఆచరణలో ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామిక సాంప్రదాయాలను సూత్రాలను అన్వయించి 52వ నిబంధన రాష్ట్రపతి హోదాను నిర్ణయించడం జరిగింది. భారత రాష్ట్రపతి రాజ్యాంగ చట్టరీత్యా భారత సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి ఆయన అధినేత, దేశానికి ప్రథమ పౌరుడు అని చెప్పచ్చు. భారత జాతి యొక్క గౌరవ ప్రతిష్టలకు, ప్రజల యొక్క ఆశయ ఆకాంక్షలకు ఒక సంకేతం. రాజ్యము సర్వాధికారాలు ఇతనికి చెందుతాయి. రాజ్యాంగ మూల శాసనాన్ని, అదేవిధంగా చట్టాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఇతనిదే. త్రివిధ సాయుధ దళాలకు, అంటే పదాతి, వాయు, నౌక సాయుధ దళాలు, త్రివిధ దళాలు అంటాం. త్రివిధ సాయుధ దళాలకు ఈయన అధిపతిగా వ్యవహరిస్తాడు. అంతేకాకుండా దేశ రక్షణ భారం అంతా కూడా ఇతనిపై ఉంటుంది. ఈ విధంగా పార్లమెంటరీ సాంప్రదాయంలో రాష్ట్రపతి చట్టరీత్యా రాజ్యాంగ అధినేత అయితే, ప్రధానమంత్రి వాస్తవిక అధినేత. రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానంలో రాష్ట్రపతి పదవికి ఉండాల్సినటువంటి అర్హతలు తెలుసు.
రాజ్యాంగ నిబంధన 58లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు చూసినట్లయితే, మొదటిగా భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, అలాగే లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసినటువంటి ఇతర అర్హతలు కూడా ఉండాలి. అంతేకాకుండా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ ఆదాయం వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఉండకూడదు. స్థానిక ప్రభుత్వ ఉద్యోగిగా కూడా పనిచేయకూడదు. అంతేకాకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా కానీ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా కానీ కొనసాగుతున్నట్లయితే, రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తర్వాత రాష్ట్రపతిగా పదవి ప్రమాణ స్వీకారం చేసే సమయానికి లేదంటే ఆ రోజుకి మొదలుకొని అతని యొక్క పార్లమెంట్ సభ్యత్వము లేదా రాష్ట్ర శాసన సభ్యత్వం అనేది రద్దయిపోతుంది. ఎందుకంటే ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికై పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతడు లోక్సభ సభ్యుడిగా కానీ పార్లమెంట్ సభ్యుడిగా కానీ లేదంటే రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా కానీ ఉన్నట్లయితే ఆ సభ్యత్వం అనేది రద్దవుతుంది. అలాగే తన యొక్క అభ్యర్థిత్వాన్ని కనీసము 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు బలపరచాలి. అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక విధానం అనేది ఎలక్టోరల్ కాలేజీ ద్వారా జరుగుతుందని చెప్పాము. అంటే ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో 50 మంది ఈ యొక్క సభ్యత్వాన్ని బలపరచాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క అభ్యర్థి పత్రం అనేది దానికి ఆ పత్రానికి రూపాయలు 15,000 తర్వాత డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి ఆ యొక్క నామినేషన్ పేపర్తో పాటు 15,000 రూపాయలు ఎన్నికల అధికారికి డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే పోటీలో 1/6 వంతు కంటే తక్కువ ఓట్లు వచ్చినట్లయితే ఆ యొక్క డిపాజిట్ అనేది అతడు కోల్పోతాడు. ఈ విధంగా ఇవి రాష్ట్రపతి యొక్క అర్హతలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం చూసినట్లయితే, రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానంలో భారత రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ మనము ప్రజాస్వామ్య అంటే మిగతా ప్రధానమంత్రి కానీ లోక్సభకు మనం ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మనం చూసినట్లయితే అది ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మనము ఎన్నుకోవడం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అంటే ఇక్కడ సామాన్య వయోజనులకు రాష్ట్రపతి ఎన్నికతో సంబంధం లేదు. అంటే రాష్ట్రపతి ఎలక్షన్స్లో సామాన్యమైనటువంటి ప్రజలు పార్టిసిపేట్ చేయరనేది మనం ఇక్కడ గుర్తించాలి. అంటే వారి తరపున ఒక నియోజకగణం అనేది ఏర్పాటవుతుంది. వారి తరపున ఒక నియోజకగణం అనేది ఏర్పాటై రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అంటే పార్లమెంటుకు చెందినటువంటి ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు అంటే ఈ యొక్క నియోజకగణం అనేది ఏదైతే ఉందో అందులో రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఈ యొక్క పార్లమెంటు చెందినటువంటి 2 సభలు లోక్సభ మరియు రాజ్యసభ సభకు చెందినటువంటి సభ్యులు
ఇక్కడ పార్లమెంటు చెందినటువంటి ఉభయ సభలు అంటే లోక్సభ మరియు రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రాల యొక్క శాసనసభకు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కూడా కలిసి నియోజకగణం అవుతారు. ఇలా నియోజకగణం అనేది ఏర్పడి రాష్ట్రపతి ఎన్నిక అనేది ఈ నియోజకగణం ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర విధాన మండలి సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొన్నారు. అంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది రహస్య ఓటింగ్ పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగ నిబంధన 55(3) నియోజకగణంలోని ప్రతి ఓటరుకు కూడా ఓటు విలువ అనేది లెక్క కట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ యొక్క ఓటు విలువ అనేది ఖచ్చితంగా ఓటుకు విలువ అనేది ఉంటుంది. దాన్ని లెక్క కట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే రాష్ట్ర విధానసభ సభ్యుని యొక్క ఓటు విలువ కట్టడానికి కూడా ఒక మెథడ్ ఉందన్నమాట. సో దాని ద్వారా ఈ యొక్క వారి యొక్క ఓటును ఎంత ఓట్లు వచ్చాయనేటువంటి దాన్ని మనము ఈ యొక్క సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక విధానసభ సభ్యుని యొక్క ఓటు విలువ మనం చూసినట్లయితే విధానసభ సభ్యుని యొక్క ఓటు విలువ రాష్ట్ర జనాభా బై ఎన్నికైనటువంటి రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్య / 1000. ఇలా మనము చేసినట్లయితే ఒక విధానసభ సభ్యుని యొక్క ఓటు విలువ ఎంత అనేది మనకి తెలుస్తుంది. రాష్ట్ర విధానసభ సభ్యులందరికీ కూడా ఓటు హక్కు అనేది సమానమైనప్పటికీ ప్రతి రాష్ట్రము జనాభా అనేది వేరువేరుగా ఉంటుంది కాబట్టి విధానసభ సభ్యుని యొక్క ఓటు విలువ మారుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఒక విధానసభ సభ్యుని యొక్క ఓటును లెక్కించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ పార్లమెంటు సభ్యుని యొక్క ఓటు విలువను కూడా లెక్క కట్టడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే రాష్ట్ర శాసనసభ సభ్యుల మొత్తం ఓటు విలువ / ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల యొక్క సంఖ్య. దీన్ని అనుసరించి ఈ మెథడ్ను అనుసరించి పార్లమెంటు సభ్యుని యొక్క ఓటు విలువ ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా పార్లమెంటు సభ్యుని యొక్క ఓటు విలువను మనము లెక్కించి తెలుసుకోవాల్సిన అంటే తెలుసుకునేటువంటి విధానం అని చెప్పచ్చు. రాష్ట్రపతి యొక్క ఎన్నిక అనేది రాజ్యాంగ నిర్మాతలు ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఈ విధానం అనేది మన రాజ్యాంగ నిర్మాతల యొక్క మౌలికతకు నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగం మినహా ఇతర రాజ్యాంగాల్లో ఇలాంటి పద్ధతి అనేది లేదు. ఈ పద్ధతిలో ఓట్ల లెక్కింపు పరంగా చూసినట్లయితే చాలా సమస్యలు అనేవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ పద్ధతిని అనుసరించడంలో ఉద్దేశం ఏంటి అని చూసినట్లయితే
రాష్ట్రపతిగా ఎన్నికయ్యేటువంటి వ్యక్తిని, అంటే రాష్ట్రపతిని పరోక్షంగానైనా సరే జాతి మొత్తానికి కూడా ప్రతినిధి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధానాన్ని రూపొందించడం అనేది జరిగిందన్నమాట. మన రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతి ఎన్నికకు పద్ధతిని అంటే ప్రత్యక్షమైనటువంటి పద్ధతిని ఇష్టపడకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందులో మనం కొన్ని చూసినట్లయితే నెహ్రూ రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో మనం మంత్రిమండలి ప్రాధాన్యత గల ప్రభుత్వానికి ప్రాముఖ్యం ఇచ్చాం. రాష్ట్రపతి పదవికి వాస్తవాధికారాలను ఇవ్వటం లేదు. అంటే ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని అనుసరిస్తే ఒకవేళ ప్రత్యక్ష పద్ధతిని అనుసరించినట్లయితే అది విరోధమవుతుంది. రాజ్యాంగ పరిషత్ అంటే అది విరోధభావం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సరే, మనం ఇంకొక చూసినట్లయితే రాష్ట్రపతి ఎన్నిక లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు అన్నింటికి కూడా సాధారణ ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణ చేస్తే ఎంత విలువైన సమయమో ధనం వృధా అయిపోతాయో, దేశ రాజకీయ వాతావరణం కల్లోలితమైపోతుంది. అంటే రాష్ట్రపతి ఎన్నిక లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు అన్నింటికీ సాధారణమైనటువంటి ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణ చేస్తే, అంటే ఇప్పటికీ మనము లోక్సభ తర్వాత రాష్ట్ర శాసనసభలకు అన్నింటికి కూడా ప్రత్యక్ష ఎన్నిక విధానం అనేది జరుగుతుంది. దీనికి అందులో మళ్ళీ రాష్ట్రపతి ఎన్నిక విధానము అంటే ఎంతో సమయము ప్లస్ ధనము కూడా వృధా అయిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. రాజకీయ పార్టీల యొక్క ఇంకొక కారణం చూసినట్లయితే రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యము పెరిగిపోతుంది. రాష్ట్రపతి ఏ పార్టీ లేదా పార్టీల మద్దతుతో ఎన్నికవుతాడో ఆ పార్టీ లేదా పార్టీలకు అతీతంగా వ్యవహరించలేడు. సర్వోన్నతమైనటువంటి పదవికి ఎన్నికయ్యేటువంటి వ్యక్తి పార్టీలకు అతీతంగా ఉన్నప్పుడే పదవికి న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏదో ఒక పార్టీకి చెందిన వాడైతే ఆ పార్టీ మద్దతుతో ఎన్నిక అయినప్పుడు దానికి అతీతంగా వ్యవహరించలేడు. కాబట్టి ఖచ్చితంగా కూడా పార్టీలకు అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పదవికి న్యాయం చేయగలుగుతాడు. నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఓట్ల యొక్క లెక్కింపును కోటా నిర్ణయించి చేస్తారు. ఇక్కడ కోటాను నిర్ణయించడానికి కూడా ఒక సూత్రం అనేది వీళ్ళు ఉపయోగిస్తారు. అంటే కోట రావడానికి పోలింగ్ అయి చెల్లుబాటు అయినటువంటి మొత్తం ఓట్లు బై 2 AC +1 వేస్తే మొత్తం ఈ యొక్క కోట ఎంత వచ్చిందనే దానికి ఈ సూత్రాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి ఎన్నిక విధానము రాజ్యాంగ నిబంధన 71(3) అనుసరించి పార్లమెంటు రూపొందించినటువంటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం 1952 ప్రకారము జరుగుతుంది. ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఎన్నికల కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి పదవి అనేది ఎన్నుకోవడం అనేది జరుగుతుంది.
ఆ తర్వాత ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం అంటే రాజ్యాంగ నిబంధన 60 అనుసరించి ప్రతి రాష్ట్రపతి తన విధులు నిర్వర్తించేటువంటి వ్యక్తి ఆ పదవి బాధ్యతలను పొందడానికి ముందు భారత ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో అతడు లభ్యంగా ఒకవేళ అందుబాటులో లేనట్లయితే తర్వాత ఉన్నటువంటి న్యాయమూర్తి సమక్షంలో ఈ యొక్క సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుందన్నమాట. ఇలా రాష్ట్రపతి తన యొక్క పదవి బాధ్యతలను స్వీకరించడానికి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత తన యొక్క బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. అంతేకాకుండా వేతనం గురించి చూసినట్లయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి 59వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి వేతనాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాష్ట్రపతి పదవి అనేది ఔన్నత్యము, గౌరవం, హోందాతనానికి తగినట్లు రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రపతికి రూపాయలు 10,000 వేతనం అనేది నిర్ణయించారు. నెలసరి వేతనం కాక అతనికి ఇతర భత్యాలు కూడా లభిస్తాయి. అంటే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే పార్లమెంటు చట్టరీత్యా వాటిని పెంచినటువంటి దాని ప్రకారం మనం చూసినట్లయితే నెలకి రాష్ట్రపతి వేతనం 1,50,000. అతనికి ప్రయాణాలకు తర్వాత సిబ్బంది వేతనాలకు తాను స్వయంగా అందించేటువంటి సహాయక గ్రాంట్లకు, అంతేకాకుండా విందు వినోదాలకు ఇచ్చేటువంటి ఖర్చులు పెట్టడానికి అధికారం అనేది ఉంటుంది. ఈ విధంగా రాష్ట్రపతి యొక్క అధిక ఆదాయం రాష్ట్రపతి యొక్క జీతము రాష్ట్రపతి భవన్ అని ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ ఇతని యొక్క అధికారిక నివాస భవనంగా చెప్పచ్చు. ఈ విధంగా రాష్ట్రపతి పదవి అనేది ఎంతో ఔన్నత్యంతో కూడుకున్నటువంటి పదవి. సో ఈ విధంగా రాష్ట్రపతి పదవిలో ఉండి నిబంధన 361 ప్రకారం ఇతనిపై ఏమైనా క్రిమినల్ కేసులు పెట్టరాదు, అతన్ని అరెస్ట్ చేయరాదు. సివిల్ దావా వేయాలంటే కనీసము 2 నెలలకు ముందు నోటీస్ ఇవ్వాలి. ఇతని యొక్క చర్యలను న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి కూడా వీలు లేదని చెప్పచ్చు. అందుకోసమే రాష్ట్రపతి యొక్క పదవిని ఒకవేళ తొలగించాలి అనుకుంటే మహాభియోగ తీర్మానం ద్వారా ఈ యొక్క పదవిని తొలగించవచ్చు. మహాభియోగ తీర్మానం ద్వారా మాత్రమే ఈ యొక్క పదవిని రద్దు చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి తన యొక్క ఓటు విలువ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ద్వారా మనకి చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అంటే రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, అంతేకాకుండా అతన్ని తొలగించేటువంటి విధానము, ఇలా అనేక విషయాలు అనేవి రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది.